ఓకేనా సార్? నమస్తే సార్. నమస్కారం అండి. సో ఈ మార్చిలో పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, యష్ గారి టాక్సిక్ సినిమా అండ్ బాలీవుడ్ నుంచి దురంధర్ 2 అని 3 సినిమాలు వస్తున్నాయి. సో ఈ 3 సినిమాల్లో ఏ సినిమా నెగ్గిద్ది, ఏ సినిమా తగ్గిద్ది అంటే మీరు ఏం చెప్తారు? 3 సినిమాలు కూడా బ్రహ్మాండమైన సినిమాలు. ఒక సినిమా అని చెప్పలేం కానీ, కాకపోతే అంటే తెలుగులో అయితే మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కొట్టేస్తుంది. ఎందుకంటే దాన్ని హరీష్ శంకర్ గారు మామూలు పకడ్బందీగా సినిమా చేయలేదు. ఓ సెన్సేషనల్ మూవీగా ఉంటుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి సిరీస్మా ముందు ఇప్పుడున్నటువంటి ఈ 2 సినిమాలు దురంధర్ అయినా ఇంకోటి మన టాక్సీస్ అయినా 2 సినిమాలు కూడా దీన్ని రావాలి తప్ప దీన్ని మించి వెళ్ళలేవు. ఎందుకంటే ఆయన సిరీస్మా లాంటిది. అంటే యష్ గారి కేజీఎఫ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో మనం చూసాము. సో మరి ఆ తర్వాత టాక్సిక్ అంటే వచ్చినటువంటి ఆ గ్లిమ్స్ కూడా చూసిన తర్వాత అందరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. అది కూడా ఒక లేడీ డైరెక్టర్ అనమాట ఆ సినిమా. అవునవును. సో ఎట్లా ఉంటుందండి? ఏదేమైనా మన తెలుగు ఆడియన్స్కి పవన్ కళ్యాణ్ నచ్చినంతగా వేరే వాళ్ళు నచ్చరు. ఒకవేళ వచ్చి వాళ్ళ సినిమాలు ఆడితే ఆడి ఉండొచ్చు. ఖచ్చితంగా ఎస్కి కూడా మంచి భవిష్యత్తు ఉంది. తెలుగు ఆడియన్స్ పట్ల తెలుగు ఆడియన్స్ ఆయన్ని గట్టిగానే ప్రేమిస్తున్నారు. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ దాటి ప్రేమించడం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే ఆయన అభిమానులు అలా ఉంటారు. హరిహర వీరమల లాగా ఈ సినిమా మీద కూడా మాకు డౌట్ అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆ పోస్టర్లో ఫొటోస్ కూడా కొంచెం బాడీ అంతా వేరే అండ్ తలకాయ వేరేలాగా అనిపిస్తుంది అని చెప్పేసి. అదంతా అబద్ధం. కానీ కావాలని ట్రోల్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు ఒక హిస్టారికల్ సినిమాలోకి వచ్చింది, ఏదో మిస్ అయింది. అది ఇది అలా కాదు కదా. ఇది ఒక మంచి సినిమా, ఓ అద్భుతమైన సబ్జెక్ట్తో చాలా సంవత్సరాలు కష్టపడుతున్నాడు డైరెక్టర్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ కూడా విపరీతంగా పెరిగింది. సినిమాలు హిట్టు పరంపర కొనసాగుతుంది. ఖచ్చితంగా మార్చి నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు అన్నింటిలో కల్లా పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. ఓ సంచలన హిట్ కాబోతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఇండియా సినిమాకి రిలీజ్ అవుతుంది. ఒక సెన్సేషనల్ సినిమాగా నిలవబోతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అంటే ఈ మార్చ్ నెలలో అడవిశేష్ గారు కూడా రాబోతున్నారు డెకాయిట్ అనే సినిమాతో. మరి ఆయన ఎట్లుంటుంది? అతను కూడా మంచి సబ్జెక్టులు తీసుకుంటాడు కాబట్టి నిలబడతాయి సినిమాలన్నీ. ఇప్పుడు తెలుగు సినిమా ఎలా అయిపోయిందంటే ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాని ఆదరణకి ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే మంచి కథలు ఎన్నుకోవడంలో కానీ, కథనం చేయడంలో కానీ ఇప్పుడు టాప్ మోస్ట్ ఇండియాలో ప్రాంతీయ భాషల్లో తెలుగు సినిమాయే నెంబర్ 1 స్థానం గెలుచుకుంది. కాబట్టి ఫలానా చిన్న హీరో పెద్ద హీరో అని ఏం లేదు. ప్రతి కథని కూడా ఒక అద్భుతమైన కథలుగా మలుచుకుని మంచి స్క్రీన్ ప్లేతో ముందుకెళ్తున్నారు. బాలీవుడ్ కూడా ఒక్కొక్కసారి తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే పెద్ద సినిమాలు అయినటువంటి బాలీవుడ్ యాక్టర్స్ కూడా తెలుగు సినిమా పోటీగా మనం వదలద్దు, ఎందుకంటే రాసిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మంచి కథలతో కథనంతో ముందుకు వెళ్తున్నారు. ప్రపంచ స్థాయిని గెలుచుకుంటున్నారు. ప్రపంచ ఆడియన్స్ మనస్సు గెలుచుకుంటున్నారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగు సినిమా ఇది చిన్న సినిమా, అది పెద్ద సినిమా అని చెప్పుకునే అవకాశమే లేదు. ఎందుకంటే అంత అద్భుతమైన కథలు వస్తున్నాయి మన తెలుగులో. హిస్టారికల్గా కానీ, ఈ లవ్ స్టోరీస్ కానీ, ఏదేమైనా సరే మన సినిమా వస్తుందంటే అందరూ ఎదురు చూస్తే తరుణం కనపడుతుంది అంతా కూడా బాలీవుడ్లో కూడా. కాబట్టి మన తెలుగు సినిమా బీట్అవుట్ చేసే సినిమాలు ఏ ప్రాంతీయ భాషలో కూడా లేవు నిజంగా చెప్పుకోవాలంటే. అంత గొప్పగా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందింది. కాబట్టి అడవిశేష్ గారి సినిమా కూడా మంచి కథలు ఎన్నుకుంటాడు అబ్బాయి కూడా. కాబట్టి సినిమా తక్కువ ఎక్కువ అనే కంటే కూడా ఓ మంచి ఒకటి నెగ్గుద్ది ఒకటి తగ్గుద్ది అని ఇప్పుడు ప్రజెంట్ మనం అజ్యూమ్ చేయలేం. ఇది ఎలాగంటున్నానంటే అంటే బిగ్ ఫైట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నానంటే నేను టాక్సిక్ ప్లస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటంటే మన తెలుగు సినిమా, టాక్సిక్ ఏంటంటే కన్నడ డబ్బుడు. అయితే ఆ రెండింటికి అంటే కన్నడ డబ్బింగ్ సినిమా అయినా కానీ దిల్ రాజు గారు అది 120 crores కొన్నారు ఆ సినిమా. అంటే ఆల్మోస్ట్ ఒక తెలుగు సినిమా అంటే బాలకృష్ణ గారి సినిమా కంటే ఎక్కువ రేటు పెట్టుకున్నారు. బాలకృష్ణ గారికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. యాక్చువల్గా మన ముందు ఏంటంటే అది కేజీఎఫ్ 1 కానీ 2 కానీ ఎంత బ్లాక్ బస్టర్ సెన్సేషన్ మనం చెప్పక్కల. అదేవిధంగా ఆయన ఫ్యాన్ బేస్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అంటే ఆయనకి కన్నడలో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగు లేదా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా అంత ఫ్యాన్ బేస్ ఉంది. ఆ విధంగానే ఆ ఫ్యాన్ బేస్ని దృష్టిలో పెట్టుకుని టాక్సిక్ సినిమాకి 120 crores పెట్టి దిల్ రాజు గారు కొనడం అనేది అది ఒక విధంగా అంటే హైయెస్ట్ డబ్బింగ్ సినిమాకు ఉన్న రేటుగా చెప్పాలి. ఇది పక్కన పెడితేనండి, ఇది ఉస్తాద్ భగత్ సింగ్ కూడా యాక్చువల్గా
దానికున్న దమ్ము దానికే ఉంది. అయితే పాన్ ఇండియా పరంగా చెప్పాలంటే నేను టాక్సిక్ ఎక్కువ ఎడ్జ్ చెప్తున్నాను. ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటంటే మన లోకల్ పిక్చర్, అంటే రీజనల్ సినిమా. పైగా ఏంటంటే అది మార్చి 26 వస్తుంది. యాక్చువల్గా మార్చి 27న రావాల్సిన మన పెద్ద సినిమాని ఏప్రిల్ 30కి వెళ్ళింది. అది బాబాయ్ కోసమే త్యాగం చేశాడు అన్నట్టుగా మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మెగా ఫ్యామిలీ కూడా ఆ విధంగా చెప్తుంది. అయితే మార్చి 26న వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్ టాక్సిక్ సినిమాకి కొంచెం బిగ్ ఫైట్ ఎక్కువ ఉంటుంది. ఆ రెండు దెబ్బగా ఉంటాయి. అల్టిమేట్గా పాన్ ఇండియన్ రేంజ్లో చెప్పాలంటే టాక్సిక్కే కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ దురంధర్ 1 అనేది ఎంత సెన్సేషన్ హిట్ మనం ప్రత్యేకంగా చెప్పగల ఈ మధ్య కాలంలో. అంటే ఇప్పటికీ కూడా అది ఇంకా స్ట్రాంగ్ రన్నింగ్లోనే ఉంది. అటువంటిది దురంధర్ 2 కూడా అల్టిమేట్ రిజల్ట్ మనకంటే తెలుగులో ప్రత్యేకంగా చేయటం అనేది గొప్ప విషయం. దానికి అదొకటి డెకైట్ ఏంటంటేనండి, అడివిశేష్ గారి డెకైట్, అది ఆయనకున్న అంటే కంటెంట్ బేస్డ్, కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు ఆయన చాలా బాగా చేస్తున్నాడు అడివిశేష్ గారు. ఈ డెకైట్ మృణాల్ ఠాకూర్ అంటే ఆవిడ ఏంజల్ కింద పెద్ద పేరుంది. అంటే ఎక్స్ట్రాడినరీ క్వీన్ అనమాట ఆవిడ, నా పర్సెప్షన్లో చెప్పాలంటే. అటువంటి అంత పేరున్న హీరోయిన్కి, ఆ హీరోయిన్గా ఆవిడకి ఎంత పేరుందో, అలాగే అడవిశేష్ గారికి కూడా ఇటువంటి డెకాయిట్ లేదా ఇటువంటి ఇది ఇన్వెస్టిగేటివ్ స్పై థ్రిల్లర్ మూవీస్ చేసే హీరోగా చాలా మంచి పేరు ఉంది. ఆ విధంగా మృణాల్ ఠాకూర్ కూడా దానికి యాడ్ అవటం, డెకాయిట్ సినిమా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని నేను నమ్ముతున్నానండి. దానికి తగ్గట్టుగానే వాళ్ళ సినిమా మేకింగ్ అది కూడా ఉంది. అలాగే ఈ దురంధర్ 2, డెకాయిట్, టాక్సిక్, లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 4 సినిమాలు కూడా 100% సక్సెస్ అయ్యే రేంజ్లో ఉన్న సినిమాలే. ఖచ్చితంగా ఇది తక్కువ, ఆ డైరెక్టర్ తక్కువ, లేకపోతే అంతకుముందు ఫెయిల్యూర్స్ ఉన్నాయి అన్న విధానం అయితే ఎవరి మీద లేదు. ఓవరాల్గా ఏంటంటే టాక్సిక్ అంటే కొంచెం ఎడ్జ్ ఎక్కువ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పాన్ ఇండియన్ మూవీ కాబట్టి. అట్ ద సేమ్ టైం డెకైట్ కూడా పాన్ ఇండియన్ మూవీనే. అయితే ఏంటంటే ఫ్యాన్ బేస్ పరంగా చెప్పాలంటే యాష్కున్న ఫ్యాన్ బేస్ ఇంకా అడివిశేష్కి లేదు. మంచి కంటెంట్ అవ్వచ్చు, మంచి సినిమా అవ్వచ్చు, కానీ ఏంటంటే ఇందులో డెకైట్ అంతా కూడా ఒక స్టోరీ ఓరియంటెడ్, ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్ళిపోద్ది. టాక్సిక్ ఏంటంటే మాస్ని, మా క్లాస్ని, రకరకాల ఆడియన్స్ని టార్గెట్ చేసుకుని వెళ్తారు. అందువల్ల ఏంటంటే అది ఫుల్ మీల్స్ కింద ఉంటుంది. ఇదేంటంటే పర్టికులర్ స్పై థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం డెకైట్ కూడా సినిమా బాగుంటుంది. అల్టిమేట్గా ఏంటంటే 4 సినిమాలు బాగుంటాయన్న ఇది బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అంతే. నేను టాక్సిక్ నెగ్గిద్ది అండ్ ఉస్తాద్ కూడా హిట్ అవుతుంది. బికాజ్ ఉస్తాద్కున్న బయట ఫ్యాన్ బేస్ వేరే లెవెల్. బట్ నేను టాక్సిక్ కూడా ఎందుకు అంటున్నా అంటే అమ్మాయి డైరెక్టర్ కదా, సో అమ్మాయి డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే అది ఊహకు కూడా అందదు ఆబ్వియస్లీ. ఎందుకంటే అంతా పిన్ డ్రాప్ సైలెంట్గా వెళ్ళిపోతుంది ఫ్లోలా. సో అందుకే నేను టాక్సిక్ హిట్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ ఉస్తాద్ కూడా అది. టాక్సిక్ విషయానికి వస్తే ప్రతి సినిమా కేజీఎఫ్ కాదు కదా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో ఈ సినిమా ఎక్కడో తేడా కొడుతుంది అని చెప్పేసి అట్లా అనుకుంటారా మీరు కూడా టాక్సిక్ విషయంలో? ఎందుకండి అలా అనుకోవడము? ప్రతిసారి ఇది ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం మూవీ రాకముందే చాలా బాగా అలవాటు అయిపోయింది అందరికీ. అలా ఏం లేదు, దేని క్రేజ్ దానికే. ఇప్పుడు కేజీఎఫ్దే, కేజీఎఫ్ 2దే, ఇప్పుడు టాక్సిక్దే. ఎందుకంటే అమ్మాయి డైరెక్షన్లో ఒకసారి చూడండి, మన ఏమన్నా టీజర్ గ్లిమ్స్ వదిలేరు కదా, గూస్ బంప్స్ అసలు వేరే లెవెల్ ఉంది. సో చాలా బాగుంది, దేని దానికే ఉంటుంది. అన్నిటిని కంపేర్ చేసి అయితే చూడకండి ప్లీజ్. అదే అంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆ పోస్టర్లు అవి చూస్తూ ఉంటే బాడీ అంతా డిఫరెంట్గా ఉంది, ఓన్లీ తలకే అతికిచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి కూడా అది హరిహర వీరమల్లాగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అవును, మనం స్టోరీ చూడకముందే లైక్ పర్సనాలిటీని ఎలా డిసైడ్ చేస్తాం? స్టోరీ చూడాలి కదా మనం. ఫస్ట్ స్టోరీ చూసి, మూవీ చూసి అసలు ఏందని తెలుసుకున్నాక మనం రిలీజ్ చేయాలి బయటికి. ఓన్లీ ఒక హెడ్ చూసి, ఒక బాడీని చూసి మూవీని డిసైడ్ చేయలేం కదా మనం. సో అది. సో టాక్సిక్, ఉస్తాద్ భగత్ సింగ్ 2 పోటీ నడుస్తాయంటారు? ఆఫ్ కోర్స్ మార్చే కదా నడుస్తుంది. నేనైతే అన్ని సినిమాలు బాగా ఆడాలని మెగాస్టార్ సాక్షిగా, మెగాస్టార్ అభిమానిగా చెప్తున్నాను. ఎట్లయితే మెగాస్టార్ గారు సంక్రాంతి సినిమాలలో ఏ సినిమా ఇది ఆడకూడదు, అది ఆడాలి, ఇది ఆడాలి అని చెప్పలేదు. సో ప్రతి సినిమా ఆడాలి, ప్రతి సినిమా నిర్మాత కూడా బాగుండాలని చెప్పారు. సో ఆయన ప్రకారమే మెగాస్టార్ అభిమానిగా చెప్తున్నాను, ఏ సినిమా అయినా కానీ బాగా ఆడాలి. సో ఈ సినిమా పర్ఫెక్ట్గా ఆడాలి, ఈ సినిమా పర్ఫెక్ట్గా ఆడకూడదని చెప్పట్లేదు. నేనైతే పవన్ కళ్యాణ్ సినిమా బాగా చూడాలి నేను. సో ఆ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఉస్తాద్ భగత్ సింగ్ బాగుంటుంది. సో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఒక వీరవిహారం చేశారు డ్యాన్సులో. సో దాన్ని ఎగ్జైట్మెంట్తో చూడాలనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వన్ టాక్సిక్స్ అంటే కేజీఎఫ్ లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు తీసినటువంటి యష్ ఈజ్ ద రాకింగ్ స్టార్ ఇన్ కన్నడ.
సో కన్నడ యాక్టర్ ఈజ్ ద బెస్ట్ యాక్టర్. సో ఆ సినిమా మాదిరి అంతకన్నా మించి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి దురంధర్ అనే సినిమా 800 కోట్లతో ఘన విజయం సాధించింది బాలీవుడ్లోనే. సో దురంధర్ 2 అంతకన్నా విజయం కావాలని కోరుకుంటున్నా. సో డెకాయిట్ కూడా ఇంకోటి డెకాయిట్ అని మన అడివిశేష్ గారు సో క్లాసికల్గా బాగా మంచిగా తీశాడు సినిమా. సో ఆ సినిమా కూడా బాగా ఆడాలి అన్న. ఇప్పుడు దురంధర్ 2 అనేది సీక్వెల్ కదా, అవునన్నా. సో అది కొంచెం పక్కన పెట్టి కొత్త సినిమాల ప్రకారం చూసుకుంటే టాక్సిక్ కూడా కన్నడ సినిమా ఎక్కువ పట్టించుకోమని చెప్పేసి ఓన్లీ ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? నేను అకార్డింగ్ తెలుగు ప్రకారం అంటే తెలుగు వాళ్ళ ప్రకారంగా అయితే మన పవన్ కళ్యాణ్దే పట్టించుకుంటామండి. సో తర్వాత నెక్స్ట్ ఈ సినిమా బాగా లేకపోతే అది ఇది అని అనిపిస్తే ఏదో తక్కువ టాక్ వచ్చినా తక్కువ రివ్యూ వచ్చినా ఏదో ఒక రకంగా ఉన్నా కూడా నెక్స్ట్ సినిమా టాక్సిస్. ఎందుకంటే కేజీఎఫ్ 2 లాంటి సినిమాలు అఖండ విజయం. ఆ సినిమాలో హీరోయిజం ఎలివేషన్స్ కానీ హీరోయిజం కానీ ఒక రేంజ్లో తీశాడండి. హాలీవుడ్ బాలీవుడ్ ఏమి తరంగం అంత రేంజ్లో హాలీవుడ్ లెవెల్లో తీశాడు. సో టాలీవుడ్ మల్లీవుడ్ ఇలాంటి సినిమాలన్నీ పక్కన పెట్టి అంత రేంజ్ సినిమా తీశాడు. సో అలాంటి టాక్సిస్ సినిమా కూడా యష్కు బాగా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాను. సో నేను కొంచెం హరిహర వీరమల్లాగా అనిపిస్తుంది మాకు చెప్పేసి లేదన్నా, హరిహర వీరమల్లో మీకు అది ఒక హిస్టారికల్ సినిమా, ఇది జస్ట్ నార్మల్ సినిమా అండి, యావరేజ్ అండి. ఇప్పుడు ఒకటి హిస్టారికల్ సినిమాను హిస్టారికల్గా చూడలేకపోయారు. సో అట్లాగని దానికి దీన్ని కంపేర్ చేయొద్దండి. ఇప్పుడు ఓజీ సినిమా వచ్చింది, ఏది హరిహర వీరమల్ల తర్వాత ఓజీ సినిమా వచ్చింది, అఖండ విజయం 300 కోట్లు 320 కోట్లు ఆ పైన కోట్లు సంపాదించింది. సో నేనేమంటున్నా అంటే అంత సంపాదించకపోయినా కనీసం 100-120 కోట్లన్నా ఏది ఉస్తాద్ భగత్ సింగ్. సో దానికి హరీష్ శంకర్ గారు మేబీ డైరెక్షన్. సో హరీష్ శంకర్ గారి సినిమా బాగుంటుంది. సో అది ఏంటంటే మన మిరపకాయ సినిమా ఉందండి, మిరపకాయ సినిమా ఎలా తీసాయంటే ఒక టీచర్గా వచ్చి రవితేజ్ గారు బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో దానిలో యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఒక పోలీస్ ఆఫీసర్ సినిమా అది. సో అట్లనే ఉండాలని సినిమా కూడా మన ఏ సినిమా మన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అట్లే ఉండాలి. దానిలో క్లాసికల్గా మన కొత్త ఏందేమంటారంటే కౌబాయ్ స్టైల్లో ఒక పాట తీశారు. సో ఆ పాట తగ్గట్టు ఆ డైలాగ్ తగ్గట్టు సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పరంగా చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీ పరంగా అయితే ఒకటే సినిమా వస్తుంది, చాలా పెద్ద సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్. సో పవన్ కళ్యాణ్ గారు దొల్లగొట్టేస్తారు అనుకో, అది సెకండరీ. కాకపోతే అటు నుంచి యష్ మాత్రం చాలా పగడబందీగా ప్లాన్ చేసుకొని వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే దురంధర్ 2 కూడా చాలా హైప్తో వస్తుంది. సో అదేంటంటే రీసెంట్గానే వచ్చింది, మళ్ళీ రీసెంట్గానే వచ్చేస్తుంది. సో ఎమ్మటెమ్మటే వచ్చేస్తుంది కాబట్టి అన్ని సినిమాల మీద అదే అంచనాలు ఉన్నాయి. కాకపోతే తెలుగు ఇండస్ట్రీ పరంగా మనకు పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే గట్టిగా ఆడుతుందని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. సీక్వెల్ కాబట్టి అది పక్కన పెడితే ఇప్పుడు టాక్సిక్ విషయంలో కూడా యష్ గారు ప్రతి ఒక్క సినిమా కూడా కేజీఎఫ్ కాదు కదా, చాలా కష్టం అని చెప్పేసి అంటున్నారు. రీసెంట్గా వచ్చిన గ్లిమ్స్ అవన్నీ చూసిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద కూడా అంత నమ్మకం లేదంటున్నారు, ఏం చెప్తారు? లేదు బ్రో, నాకైతే నమ్మకం ఉంది. సాంగ్ వినది దేఖ్లేంగే సాలా, ఆ సాంగ్, ఆ తర్వాత నార్మల్గా గ్లిమ్స్ చాలా బాగున్నాయి. ఇవన్నీ చూసుకుంటే గ్లాస్ అనేది ఒక సైన్యం. అది నాకు ఒక మాట చెప్పాలంటే అక్కడ చూస్తే మన పవన్ కళ్యాణ్ గారు, ఒక పవన్ కళ్యాణ్ గారికి ఎంతోమంది ఫ్యాన్స్, పిచ్చ ఫ్యాన్స్. కానీ మొన్న ఓజీ సినిమాతోటి ఇట్టు కొట్టారు. 100% మామూలుగా లేదు, రచ్చంబడైంది. మామూలుగా కలెక్షన్స్ కూడా ఒక భారీ లెవెల్లో వెళ్ళాయి. ఇప్పుడు టాక్సిక్ కూడా మన యష్ గారు ఒక వేరే లెవెల్. అండ్ దురంధర్ సింగ్ మన బాలీవుడ్ హాలీవుడ్ హీరో. అంటే అది సీక్వెల్ కాబట్టి అది కొంచెం పక్కన పెడితే ఈ రెండు సినిమాలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది టాక్సిక్ అండ్ రెండు ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 2 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ప్యారడైజ్ కూడా ఉంది కదా మార్చ్లో, పోస్ట్పోన్ అయిందా? అదే ప్యారడైజ్ పోస్ట్పోన్ అయిందంటే ఇప్పుడు ఉన్న సినిమాలు మార్చిలో మాత్రం 2 సినిమాలు ఉన్నాయండి. ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకొకటి టాక్సిక్. కానీ ఇద్దరు ఒక వేరే లెవెల్ హీరోలు. మొన్న కేజీఎఫ్ సినిమాతో ఇలా ఇట్టుకొట్టిన యష్ గారు కానీ 2 సినిమాలకు ఏ సినిమా ఇట్టు కొడుతుందని చెప్పలేకపోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్. కానీ 2 తగ్గపోరుగా ఉంటుంది. కానీ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్తో మాత్రం అయితే మన పవన్ కళ్యాణ్ గారికి ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం సినిమా బాగుంటుంది. ఇందులో మాత్రం శ్రీలీల గారు డ్యాన్స్ కానీ అండ్ ఆమె లుకింగ్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారు లుకింగ్ అయితే అదిరిపోయింది అసలు. రెండు సినిమాలు దేఖ్లేంగే సాలా సాంగ్ మాత్రం అయితే అదిరిపోయింది అసలు. ఇప్పుడు కొన్ని మిలియన్స్లో పోయింది.